కథ పేరు దీపం వెలిగించిన ఆశ. కథ. పూర్వం ఒక చిన్న గ్రామంలో సత్యం అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. కాని వాళ్లు ఎంతో మనసున్నవారు. ప్రతి సంవత్సరం దీపావళి వచ్చేసరికి వాళ్లు చిన్న మట్టి దీపాలు వెలిగించి ఆనందంగా పండుగ చేసుకునేవారు. ఒక సంవత్సరం మాత్రం పరిస్థితి చాలా కష్టం. సత్యం తండ్రి పనికి వెళ్లి గాయపడి ఇంట్లోనే ఉండిపోయాడు. తల్లికి డబ్బులు లేక దీపాలు కొనలేకపోయారు. అప్పుడు సత్యం చిన్న చేతులతో మట్టి తీసుకుని తానే దీపాలు తయారు చేశాడు. రాత్రి ఆ చిన్న మట్టి దీపాల్లో నూనె పోసి వెలిగించాడు. మొత్తం ఇంట్లో వెలుగులు విరజిమ్మాయి. ఆ సమయాన ఊరంతా చీకటిలో ఉండగా సత్యం ఇంటి వెలుగు అందరికీ ఆశను ఇచ్చింది. పక్కవాళ్లు వచ్చి ఆ వెలుగు చూసి మంత్రముగ్ధులయ్యారు. వాళ్లు కూడా ఆ చిన్న బాలుడిని చూసి, నిజమైన దీపావళి అంటే మనసులో వెలుగు వెలిగించుకోవడం అని చెప్పారు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ దీపం కేవలం వెలుగు కోసం కాదు, ఆశ కోసం వెలిగించాలి అని నిర్ణయించుకున్నారు. మోరల్: నిజమైన దీపావళి మన చుట్టూ కాదు, మన హృదయంలో వెలగాలి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.